Hello everyone, welcome to Filmy Frames. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలు అవకుశ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా సినిమా బిజినెస్ కూడా ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చినట్టు సమాచారం. ఇది వరకు ఇండస్ట్రీలో 85 కోట్లకు పైగా బిజినెస్ ని 2 తెలుగు రాష్ట్రాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 100 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు రాగా, ప్రస్తుతం జీఎస్టీ ప్రభావంతో సినిమా బిజినెస్ లపై, సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉండటంతో ఈ సినిమా బిజినెస్ ను తగ్గించాలని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బిజినెస్ ఇప్పుడు 70 కోట్ల నుంచి 80 కోట్ల రేంజ్ లో జరగబోతున్నట్లు సమాచారం. ఇది వరకు జీఎస్టీ లేనప్పుడు ట్యాక్స్ రూపంలో 15%, బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు 18 నుంచి 20% ఇవ్వాల్సి ఉండగా, ఇప్పుడు జీఎస్టీ ప్రభావం వల్ల 18 నుంచి 20% ట్యాక్స్ రూపంలో వెళ్తుండగా 20% వరకు డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు వెళుతుందట. దానివల్ల కలెక్షన్లపై ప్రభావం భారీగా చూపే అవకాశం ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ట్యాక్స్ రూపంలో భారీ మొత్తం చెల్లించాల్సి రావడంతో ఇలా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర తీసుకున్న మొత్తం ట్యాక్స్ రూపంలో ఇవ్వడం ఎందుకు అనుకున్నారో, సినిమా బిజినెస్ ను తగ్గించి మొత్తం మీద 70 కోట్ల నుంచి 80 కోట్ల మధ్యలో ఫైనల్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. సినిమా ఈ సెప్టెంబర్ 21న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.